Hi friends, this is Manikanta Prasanna Kumar. Welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. Regarding myself, I cleared RRB NTPC and also SSC CGL, and I have selected as Customs Inspector in CGL 2017. Hello friends, in this video we'll discuss APPSC DO Mains 2019 paper and that too mensuration paper, that is third paper. Okay, మనకి మెయిన్స్ లో మొత్తం 3 పేపర్స్ ఉంటాయి. One is GS and another one is arithmetic and another one is mensuration. So which consists of total how many questions? 150 questions, and I'll discuss all these 150 questions in 5 parts. మొత్తం 5 వీడియోస్ లో డిస్కస్ చేస్తాం, and in each video I'll explain 30 questions అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ ఈ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు అర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా మీకు ఒక ఐడియా ఉండాలి మెన్సురేషన్ అనేది. ఏ మాత్రం ఐడియా లేకుండా ఈ వీడియోస్ చూస్తే ఖచ్చితంగా మీకు అంత బాగా అర్థం కావాలన్నమాట. ఓకే, సో కాబట్టి మీకు ఈ వీడియోస్ చూసే ముందు కాన్సెప్ట్ అనేది క్లారిటీగా ఐడియా ఉండాలి. దానికోసం మీరు నా కోర్సెస్ అనేవి వాచ్ చేయొచ్చు, లేదంటే పీడిఎఫ్స్ పర్చేజ్ చేయొచ్చు, లేదంటే మీరు ఆల్రెడీ ఏవైనా బుక్స్ చూసుకునైనా నోట్స్ అనేది తయారు చేసుకునైనా ఉండాలి. ఓకేనా? అప్పుడే దీంట్లో నేను చెప్పే షార్ట్ ట్రిక్స్ అయినా లేకపోతే కొన్ని డైరెక్ట్ ఫార్ములాస్ అయినా మీకు అర్థం అవుతాయి. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. It is the first part in all the 5 parts. Okay, so let's see the first question. What will be the largest angle of a quadrilateral if the angles are in the ratio of 10:12:22:28? Largest angle. So ఇక్కడ చూడండి, ఒక్కొక్కటి 10 parts, 12 parts, 22 parts, 28 parts. దీంట్లో లార్జెస్ట్ నెంబర్ ఏది ఉందో దానికి రిప్రజెంట్ చేసే యాంగిల్ అనేది లార్జెస్ట్ యాంగిల్ అవుతుంది. అంతేనా? తెలుగులో చూసుకుంటే కోణాలు అనేవి 10:12:22:28 నిష్పత్తిలో గల చతుర్భుజం యొక్క అతిపెద్ద కోణం ఎంత? ఇప్పుడు చూడండి, అంటే ఈ 28 పార్ట్స్ అనేది మనకి పెద్ద యాంగిల్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఖచ్చితంగా లార్జెస్ట్ యాంగిల్ అనేది దేని మల్టిపుల్ అవుతుంది? 28 మల్టిపుల్ అవుతుంది. సో ఆప్షన్ లో 28 మల్టిపుల్ ఏది? ఓన్లీ ఒక ఆప్షన్ ఉంది, దట్ ఈస్ 140. సో దట్ ఈస్ ద ఆన్సర్. అంతేగాని క్వాడ్రిలేటరల్ అనగానే 360 డిగ్రీస్. బేసిక్ గా దీనికి మామూలుగా ఎలా చేస్తామంటే మనం ప్రొసీజర్ ఏంటి అంటే మొత్తం సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ఈస్ 360 డిగ్రీస్. సో దట్ ఈస్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ 10 + 12 + 22 + 28 అంటే ఎంతమ్మా? 10, 22, 44, 44, 8, 52 + 20, 72 అంటే 72 parts is 360. So what about one part? 360/72, that is 5 degrees. కానీ లార్జెస్ట్ యాంగిల్ 28 parts కాబట్టి 28 parts ఎంత? 28 × 5, that is 140 degrees. అలా మనం సెకండ్ ఆప్షన్ పెడతాం. ఇది ప్రొసీజర్, అంత వద్దు నాకు. డైరెక్ట్ గా పెద్ద యాంగిల్ ఏది? 28 parts ఉంది. 28 మల్టిపుల్ ఏది? ఒక్కటే ఉంది. అయిపోయింది ఆన్సర్. సరే, ఎంత ఫాస్ట్ గా మీరు ఎలా చెప్పారు 28 పార్ట్స్? నాకు కరెక్ట్ గా తెలియట్లేదు. ఏం పర్వాలేదు, 28 మల్టిపుల్ అంటే ఖచ్చితంగా అది 7 మల్టిపుల్ అవ్వాలి, 4 మల్టిపుల్ అవ్వాలి. ఆప్షన్ మొత్తంలో 7 మల్టిపుల్ ఏదమ్మా? 140 మాత్రమే 7 మల్టిపుల్. అది కూడా తెలియదంటే మీరు ఇంక మ్యాథ్స్ ఎగ్జామ్ రాయడం కష్టం. సో 140 ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 7. సో ఓన్లీ ఆప్షన్ అయిపోయింది. సో ఈ ఫాస్ట్నెస్ అనేది ఉండాలి ఎగ్జామ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ సెకండ్ వన్. In a parallelogram ABCD, if bisectors of angles A and B meet at D, then the measure of angle ATB. సో బేసిక్ గా ఇలాంటివి మనం ఆల్రెడీ పారలోగ్రామ్స్ లో కూడా చెప్పుకున్నాం. ఎప్పుడైనా మనకి ABCD అనేది ఒక పారలోగ్రామ్ అనుకోండి. ఓకే, యాంగిల్ ఏకి యాంగిల్ బికి ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్స్ అన్నమాట. ఇలా ఇంటర్సెక్ట్ అయ్యే సంథింగ్. ఈ పాయింట్ దగ్గర యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఈ పాయింట్ దగ్గర యాంగిల్ ఎంత అనేది నేను ఆల్రెడీ చెప్పేశాను. ఎక్కడ మీకు చెప్పాను? పారలోగ్రామ్స్, క్వాడ్రిలేటర్స్ లో లాస్ట్ లోని ఇంటర్సెక్షన్ ఆఫ్ యాంగులర్ బైసెక్టర్స్ ఫార్మ్ విచ్ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటర్ అని చెప్పాను అనమాట. ఏం చెప్పాను అక్కడ? మనకి ఒక రెక్టాంగులర్ ఫార్మ్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఎస్ ఆర్ నో? ఇఫ్ యూ రిమెంబర్ దట్, దెన్ ఇట్ ఈస్ వెరీ గుడ్. సో కాబట్టి ఇది 90 degrees, దిస్ ఇస్ టీ, యాంగిల్ ఏటీబీ. లేదు, మాకు తెలియదు. మీకు తెలియదు అనుకోండి ఫర్ సపోజ్, అప్పుడు ఏం చేస్తారు? ఎవ్రీ రెక్టాంగిల్ is a parallelogram. Yes or no? Even every square is also a parallelogram. నేను ఏం చేస్తానంటే వాడు ఇచ్చిన parallelogram ని రెక్టాంగిల్ తీసుకున్నాను, బికాస్ రెక్టాంగిల్ is also a parallelogram.
ఓకే, ఇప్పుడు ఏం చేశాడు, రెక్టాంగిల్ లో మనకి 90 ఉంటాయి, ఎస్ ఆర్ నో, ఇంటర్నల్ యాంగిల్స్. ఇప్పుడు బైసెక్టర్స్ అంటే ఇది 45 అవుతుంది, అండ్ బి దగ్గర బైసెక్టర్ అంటే ఇది 45 అవుతుంది, టీ దగ్గర మీట్ అయింది. In a triangle ATB, all the internal angle sum is 180, but two angles are 45, 45. So what about the remaining angle? 90 degrees. So that is third option. Okay, if you know this concept, then directly put it as 90. లేదు మాకు తెలియదు అంటే ఇది వస్తుంది. ఓకేనా, కరెక్ట్ గా ప్రొసీజర్ ఏంటి అంటే అమ్మా, ఏబిసిడి అనేది పారలోగ్రామ్ అంటే సమ్ ఆఫ్ ఎడ్జసెంట్ యాంగిల్స్ ఇన్ ఏ పారలోగ్రామ్ ఈస్ వాట్, 180 degrees. For suppose if angle A is 2 theta, then what about angle B? 180 minus 2 theta. Yes. Now draw the bisectors. 2 theta lo bisector ante theta. 180 minus 2 theta lo bisector by 2 cheste 90 minus theta. What about sum of these two angles? Theta, theta cancel, 90. Two angles sum is 90. What about the remaining angle? It is also 90 degrees. So what is the answer? 90. ఇవన్నీ మనకి ఏంటంటే టైప్స్ ఆఫ్ ది సొల్యూషన్స్ అనమాట. అంటే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనకి నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి, బట్ మనం ఏ వే ఫాలో అవుతున్నాం, ఆ వే ఫాలో అవడం వల్ల ఎంత టైం అనేది సేవ్ అవుతుంది అనేది చూసుకోవాలి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? దట్స్ ఇట్. బట్ ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈవెన్ పారలోగ్రామ్స్, కోఆర్డినేటర్స్ అన్నీ కూడా నేను నా ఛానల్లో ఫ్రీగా వీడియోస్ ఉన్నాయి. యూ హ్యావ్ టు వాచ్ ఆల్ ద వీడియోస్ అండ్ మేక్ యువర్ ఓన్ నోట్స్ రాసుకోండి. ఓకే, ఏదో క్లాస్ ఉన్నామా పోయామా అంటే వేస్ట్ అనమాట, నోట్ చేసుకోవాలి. ఓకే, యువర్ ఓన్ నోట్స్ అనేది ఉంటేనే మీరు గుర్తుంటాయి. క్లియర్? నెక్స్ట్ వన్, థర్డ్ వన్ చూడండి. ద రేషియో ఆఫ్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగులర్ ఫీల్డ్ ఈస్ 15:8 and its perimeter is 46. Then what is the length of its diagonal? What is the length of its diagonal? దీర్ఘచతురస్రాకార క్షేత్రం యొక్క పొడవు మరియు వెడల్పుల నిష్పత్తి 15:8 అయితే మరియు దాని చుట్టుకొలత 46 అయితే దాని కర్ణం పొడవు ఎంత అంటున్నారు. దాని కర్ణం పొడవు ఎంత చూడండి. ఇది 15 లెంత్, బ్రెడ్త్ ఏమో 8. చెప్పండి, 15:8 కనుక లెంత్ బ్రెడ్త్ ఉంటే వాట్ అబౌట్ ద హైపోటెనస్ ఆర్ వాట్ అబౌట్ ద డయాగనల్ ఆఫ్ దిస్ రెక్టాంగిల్? ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది హైపోటెనస్. 8, 15, 17 ఫార్మ్స్ ఏ ట్రిప్లెట్, అవునా? అంటే ఇది 8 పార్ట్స్, 8 పార్ట్స్, ఇది 15 పార్ట్స్ ఉంటే డయాగనల్ ఎంత ఉంటుంది? 17 పార్ట్స్ ఉంటుంది. అంటే ఆప్షన్స్ లో ఏదైతే 17 మల్టిపుల్ ఉందో అదే ఆన్సర్. సో 4 ఆప్షన్ లో ఓన్లీ 1 ఆప్షన్ ఈజ్ 17 మల్టిపుల్, దట్ ఈస్ 17 మీటర్స్. 17 1 into 7, అంతేనా? కాబట్టి అది పెట్టవచ్చు డైరెక్ట్ గా. ఈ పెరిమీటర్ ఎంత అని నేను చూడండి. ఇంకా సార్ నాకు డౌట్ ఉండిపోయింది, ఎందుకైనా మంచిది చూద్దాం అంటే ఏం లేదు. చూడండి, ఇది 15 పార్ట్స్ కదా, సపోజ్ ఇది 15x అనుకోండి, ఇది 8 పార్ట్స్ కాబట్టి 8x అనుకోండి. వాట్ ఈస్ ద పెరిమీటర్ ఫార్ములా? 2 into L plus B, 15x plus 8x, that is 23x is equal to 46 meters. 2 into 23, 46 cancel. X is equal to how much? 1 meter. So here it is 17x. 17 parts kada, 17x అనేది length direct. So 17 into 1, 17 meters. నేను ప్రతి అభ్యర్థికి అంటే ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి చెప్పేది ఇదే. మీరు ప్రొసీజర్ చేసుకుంటాము అంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో మీరు ఉండలేరు. ఓకే, మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా టైం కన్స్ట్రెంట్ అనేది ఉంటుంది మోస్ట్లీ. ఓకే, కాబట్టి ఆ ప్రొసీజర్ కన్నాను, ప్రొసీజర్ తెలుసుకోవడంలో తప్పలేదమ్మా. ఖచ్చితంగా ప్రతి ఎడ్యుకేటర్ కానీ టీచర్ కానీ ఖచ్చితంగా ప్రొసీజర్ చెప్తారు. కానీ ఆ ప్రొసీజర్తో పాటు ఏదైనా షార్ట్ ట్రిక్ ఉంటే ఆ టీచర్ కానీ ఎడ్యుకేటర్ కానీ ఒక మెంటర్ అయినా ఖచ్చితంగా చెప్పాలి. అది మీరు మెయిన్గా ఎగ్జామ్లో పాటించడానికి ట్రై చేయండి. కొన్ని ప్రాబ్లమ్స్ షార్ట్ ట్రిక్స్ పని చేయవు, అలాంటి వాటిని మీరు ప్రొసీజర్ వెళ్ళడానికి ట్రై చేయండి. కానీ ముందే మీరు ప్రొసీజర్ చేస్తాము, ఓకే 10th లో లాగా డిస్క్రిప్టివ్ లా రాసుకుంటాం స్టెప్ బై స్టెప్ అంటే మీరు ఎగ్జామ్కి పనికిరారు. ఓకేనా? కాబట్టి షార్ట్ ట్రిక్స్ ఉంటాయి, ప్రతి దానికి ఉంటాయి, వీలైనంత వేగంగా వాటిని అప్లై చేయడానికి ట్రై చేయండి. బట్ ఇట్ రిక్వైర్స్ మోస్ట్లీ ప్రాక్టీస్ అనేది కావాలి. ఓకేనా? నెక్స్ట్ వన్, ఇఫ్ ABCD is a trapezium whose parallel sides are 10 and 18 and length of the altitude is 8, then find the area of the trapezium. సమాంతర భుజాలు
10 మరియు 18 సెంటీమీటర్లు మరియు దాని ఎత్తు యొక్క పొడవు 8 సెంటీమీటర్లుగా గల ఏబిసిడి అనేది ఒక సమలంబ చతుర్భుజం అంటే ట్రిపీజియం అయినచో అప్పుడు సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యాన్ని కనుగొనండి. ఏముందమ్మా, ఎప్పుడైనా మనకి ఇలా ట్రిపీజియం ఇచ్చినప్పుడు ప్యారలల్ సైడ్స్ అనేవి 10, 18 అంట. ఇది 10, ఇది 18. ఓకే, altitude, what is the length of the altitude he was given? 8. సో ఇలాంటి వాటికి మీకు ఏరియాస్ కి మెన్సురేషన్ 2D నేను ఆల్రెడీ ట్రెపీజియం చెప్పాను, ఫార్ములాస్ ఉంటాయి. You have to know that formula. What is the formula of area of trapezium? Half into h into sum of the parallel sides. That's it. So half into h means 8 into sum of the parallel sides, that is 28. So 2 ones 2 fours, 112 centimeter square. That is second option. Again, doesn't require much practice. It requires only formula. Formula unte chalu, antaku minchi calculation kuda em undadu. Okay na? Is it clear? Next, what is the area of the triangle whose sides are 16, 63, 65? 16, 63, 65 respectively ఉన్న ఏరియా ఆఫ్ ఉన్న సైడ్స్ ఉన్న ట్రయాంగిల్ కావాలి. ఏరియా భుజాలు వరుసగా 16, 63, 65 ఇవ్వబడిన త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత? సో ఎప్పుడైనా మీకు ఎగ్జామ్ లో 3 భుజాలు ఇచ్చాడు, వైశాల్యం కనుక్కోమన్నాడు అంటే ఏరియా కనుక్కోమన్నాడు. సో చాలా మందికి ఏమొస్తుంది అంటే ఎప్పుడైనా మనకి 3 సైడ్స్ కనుక ఇచ్చేస్తే, ఓకే 3 సైడ్స్ కనుక ఇచ్చేస్తే వి యూజ్ హెరాన్స్ ఫార్ములా. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏం వాడతామా? హెరాన్స్ ఫార్ములా. ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అండర్ రూట్. Where is S? What is S? Semi perimeter అంటే perimeter లో of. What are ABC? Sides of the triangle. Okay, you can follow this. ఇది చేయొచ్చు. బట్ ఎగ్జామ్ లో ఎప్పుడైనా మీకు 3 సైడ్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఏంటి అబ్జర్వ్ చేయాలి? వెదర్ దోస్ 3 సైడ్స్ ఫార్మ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ నాట్. ఎలా సార్ మేము చెప్తాం, నాకు ఎలా తెలుస్తుంది అది? వెరీ సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఇక్కడ చూడండి, ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకోండి. దీంట్లో పెద్ద సైడ్ ఏది ఉందో అది హైపోటెనస్ కావాలి. మిగతా 2 సైడ్స్ పర్పెండిక్యులర్ సైడ్స్ అవుతున్నాయా లేదో చూసుకోండి. అంతే, అంతకు మించి ఏంటి? ఓకే సార్, ఇప్పుడు అంటే ఏం చేయమంటారు మీరు? 16 స్క్వేర్ ప్లస్ 63 స్క్వేర్ అనేది 65 స్క్వేర్ అవుతుందా లేదా చెక్ చేయమంటారా అనే డౌట్ మీకు వస్తుంది. ఓకే, బేసిక్ గా వెన్ వీ హ్యావ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లైక్ దిస్ ఏబిసి, what is the Pythagoras theorem? A square plus b square equal to c square. సార్ అంటే 16 స్క్వేర్ ప్లస్ 63 స్క్వేర్ అనేది 65 స్క్వేర్ అవుతుందా లేదా చెక్ చేయాలి. అంటే 16 స్క్వేర్ తెలుసు అందరికి 256, 63 స్క్వేర్ తెలియదు, తెలుసుకోవాలి. 65 స్క్వేర్ తెలుసు 4225. అంటే ఈ 63 స్క్వేర్ ఎంతో కనుక్కొని ఈ రెండు యాడ్ చేస్తే అంత వస్తుందా లేదా చెక్ చేయాలి. అంతేనా? బట్ డోంట్ డూ దాట్. ఎందుకు? ఖచ్చితంగా ఈ నెంబర్స్ పెద్ద నెంబర్స్ ఉన్నాయి కదా, టైం పడుతుంది కదా. సో కాబట్టి మనం ఎప్పుడైనా ఏం చేయాలంటే ఇలాంటివి వచ్చేటప్పుడు హౌ డు యూ ఫైండ్ అవుట్ వెదర్ ద రెక్టాంగిల్ వెదర్ ద ట్రయాంగిల్ ఈజ్ రైట్ యాంగిల్ ఆర్ నాట్. అవునా కాదని ఎలా చెక్ చేస్తామంటే అతి పెద్ద నెంబర్ నుంచి అతి చిన్న నెంబర్ ఈ 2 అనేవి యాడ్ చేసి సబ్స్ట్రాక్ట్ చేయండి. ఓకే, అంటే 65 ప్లస్ 63 ఎంతమ్మా? 128. 65 మైనస్ 63 ఎంతమ్మా? 2. 128 into 2 ఎంతమ్మా? 256. It should be equal to the lesser number square గనక అయితే దాన్ని ఏమంటాం మనం? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పేస్తాం. 16 స్క్వేర్ 256 కదా. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఏం చేయాలి? పెద్ద నెంబరు దానికన్నా చిన్న నెంబర్ ఎడిషన్, పెద్ద నెంబరు దానికన్నా చిన్న నెంబర్ సబ్స్ట్రాక్షన్, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. అది దేనికి ఉండాలి? చిన్న నెంబర్ యొక్క స్క్వేర్ కి ఈక్వల్ గా ఉండాలి. ఏం లేదు, మనం పైథాగరస్ థియరమ్ అప్లై చేస్తాం. ఇక్కడ చూడండి, ఏ స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే సి ప్లస్ బి ఇంటూ సి మైనస్, ఇది చేస్తే సరిపోదు. సో అది ఫాలో అయ్యింది కాబట్టి ఖచ్చితంగా దీస్ సైడ్స్ ఫార్మ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిపోయింది అంటే ఇది 16, ఇది 63, ఇది 65. అప్పుడు నేను హెరాన్స్ ఫార్ములా అప్లై చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా హాఫ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ సైడ్స్, హాఫ్ ఇంటూ 8 ఇంటూ 63. సో 2 1s 2 4s, సారీ 16 కదా ఇది, సారీ 16 ఇంటూ 63.
సో 2 1s 2 8s 8 3s 24 4 షుడ్ బి ద యూనిట్ డిజిట్. ఆప్షన్ లో 4 ఎక్కడ ఉంది? ఒక్క ఆప్షన్ కాకుండా మిగతా అన్నిట్లోనే ఉంది. ఓకే, మరి ఏం చేయలేం. మళ్ళీ ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? మల్టిప్లై చేసుకోవాలి. అదర్వైజ్ 8 ఉంది అంటే ఖచ్చితంగా అది 4 మల్టిపుల్ అవుతుంది. ఎస్ ఆర్ నో? 4 మల్టిపుల్ అవుతుంది అంటే లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4 మల్టిపుల్ అవ్వాలి. 4 ఇది అవుతుంది కాదు, ఇది అవుతుందా? ఇది కాదు. సో ఓన్లీ వన్ ఆప్షన్ ఇస్ ద 4 మల్టిపుల్. ఎస్, సో దట్ ఈస్ ద ఆన్సర్. రైట్. అర్థమైందా? సో అంటే మీరు ఈ హెరాన్స్ ఫార్ములా అప్లై చేయకుండా చేయాలి అనేది ఎప్పుడు తెలుస్తుంది? అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే చేయొచ్చు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవునా కాదని ఎలా చెక్ చేసుకోవాలి? ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు చెక్. సో ఎగ్జామ్లో మెన్సురేషన్ పేపర్లో మీరు గుర్తుంచుకోవాల్సింది క్యాలిక్యులేషన్ అనేది ఎంత తక్కువ టైంలో చేయగలం. అది మొత్తం ఇప్పుడు నేను మల్టిప్లై చేసి కూర్చుంటాను, 8 3 24, 8 6 48, 2 50, 504 అని వేస్తానంటే లేదు. 8 అంటే 8 మల్టిపుల్ లేదు, లేకపోతే 4 మల్టిపుల్, 2 మల్టిపుల్, ఏదైతే ఉందో అది చేశారు. 63 అంటే 9 మల్టిపుల్, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ డివైడెడ్ బై 9, ఏదైనా ఉందా? లేకపోతే డిజిటల్ సమ్ 0, వాట్ ఎవర్ మెథడ్ యూ హ్యావ్ టు ఫాలో, యూ కెన్ ఫాలో. బట్ ఒకటే మైండ్లో గుర్తుంచుకోవాలి. ఏంటది మైండ్లో మీరు గుర్తుంచుకోవాల్సింది? నేను మొత్తం క్యాలిక్యులేషన్ చేయకూడదు, చేయకుండానే ఫాస్ట్గా చేసుకోవాలి అనేది తెలియాలి. ఓకేనా? నెక్స్ట్ వన్, దట్ ఈజ్ 6th. If an interior angle of a regular polygon is 120 degrees, what is the number of sides of the polygon? క్రమ బహుభుజి యొక్క అంతర కోణం 120 డిగ్రీస్ అయినచో బహుభుజి యొక్క భుజాల సంఖ్య ఎంత? సో మనకి అందరికీ తెలుసమ్మా, పాలిగాన్స్ నేర్చుకున్న వాళ్ళలోని ఫస్ట్ క్వాడ్రిలేటరల్ నేర్చుకుంటాం, ట్రయాంగిల్, క్వాడ్రిలేటరల్, పెంటగాన్ నేర్చుకుంటాం, హెక్సగాన్ నేర్చుకుంటాం, హెప్టగాన్ నేర్చుకుంటాం. హెప్టగాన్ లేకపోయినా ఆప్టగాన్ నేర్చుకుంటాం. ఖచ్చితంగా ఇవి నేర్చుకుంటారు ఎవరైనా. సో ఇప్పుడు నేను పెంటగాన్, హెక్సగాన్, ఆప్టగాన్ ఇవి చెప్పినప్పుడు డైరెక్ట్ గా వాటి యొక్క ప్రాపర్టీస్ చెప్పాను, వాటి యొక్క ఇంటర్నల్ యాంగిల్స్ చెప్పాను. హెక్సగాన్ లో ఇంటర్నల్ యాంగిల్ ఎంత? 120. హెక్సగాన్ లో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎంత? 6. సో 120 డిగ్రీస్ ఇంటర్నల్ యాంగిల్ ఉన్న దాంట్లో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎంత? 6. నేను ఏమి చేయకుండా పెట్టేస్తాను ఈ ప్రాబ్లం. సార్ అలా కాదు, మాకు తెలియాలి, మేము ప్రొసీజర్ ఇప్పుడు 120 బదులు రేపు పొద్దున 140 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మేము ఎలా చేయాలి అంటే అప్పుడు మీకు తెలుసుకోవాలి. ఏం చేస్తారు? So what about each exterior angle? 180 minus 20, that is 60 degrees. That is the each exterior angle, but which is equal to 360 by n, because the formula for each exterior angle is 360 by n. So direct ga find out cheyandi. N is equal to 61, 66. N equal to 6. Third option is the correct answer. That's it. Do you understand? Is there any problem? అంతేగాని దీనికి మీరు 120 ఈక్వల్ టు n మైనస్ 2 ఇంటూ 180 బై n ఇట్లా వేయకూడదు. ఓకే, ఎందుకంటే ఇది ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. కాబట్టి మీకు ఎప్పుడైనా నేను ఇంటర్నల్ యాంగిల్ ఇచ్చినప్పుడు ఎక్స్టర్నల్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి మీరు డైరెక్ట్ గా 360 బై n కి ఈక్వల్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వన్, దట్ ఈస్ 7th. What will be the number of diagonals in an 8-sided polygon? What is the formula for number of diagonals? N into n minus 3 by 2. So 8 into 8 minus 3, 5 by 2. 2 1s, 2 4s, 4 into 5, 20. That's it. Direct formula. Next, 8th one. If the difference in an interior and exterior angle of a polygon is 100, interior difference exterior is 100. Okay. And then what is the number of sides of that polygon? Number of sides. Difference of these two is 100. What is the sum of internal and external angle at any vertex? It is always 180. Yes. If I add these two things, 2 times of internal is 280. Antena? If I subtract idi minus idi chesa anukondi, subtract chesa anukondi, e minus of minus e, 2e is equal to 80. అవునా కదా? 2e is 180 minus 100 is 80. సో సార్ మనం ఎక్స్టర్నల్ తీసుకోవాలి, ఇంటర్నల్ తీసుకోవాలంటే ఇంటర్నల్ వద్దు, ఇందాటి నుంచి మీకు చెప్తున్నాను కదా, ఎక్స్టర్నల్ తీసుకోండి. 2 టైమ్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఈజ్ 80 degrees. 2 1s 2 40s. అంటే ఈచ్ ఎక్స్టర్నల్ యాంగిల్ అంటే 40 degrees అంట. కానీ ఎక్స్టర్నల్ యాంగిల్ ఫార్ములా ఏంటి? 360 by n is 40. 40 1s 49. So what is the value of en? 9. First option is the correct answer. ఫటాఫట్గా చేసేవచ్చు అన్ని ఫార్ములాస్ అంతే.
What is the area of equilateral triangle if its altitude is 3? Value of square root 3 is to be taken up to 2 decimals. What is the square root of 3? 1.732. కానీ 2 decimals వరకు అన్నాడంటే 1.73 తీసుకుంటే చాలు. Area of equilateral triangle if altitude is 3 centimeters. అంతేనా? సో ఇప్పుడు నేను దీనికి మనం ఆల్రెడీ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ లో మాట్లాడుకున్నాం. ఇఫ్ యూ రిమెంబర్ దట్ ఇట్ ఈస్ వెరీ గుడ్. ఓకే, అదర్వైజ్ ఏం చేయాలి? ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, ఎత్తు 3 సెంటీమీటర్ల గల సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత? 3 యొక్క వర్గమూలం విలువ 2 దశాంశ స్థానాల వరకు తీసుకోండి అని చెప్తున్నాడు. సో బేసిక్ గా మనకి హైట్ ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇస్ √3/2 ఇంటూ ఏ, అంటే √3/2 ఇంటూ విచ్ ఈస్ గివెన్ యాజ్ హైట్ ఎంత ఇచ్చాడు? 3 ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ √3 టైమ్స్ క్యాన్సిల్ అయితే ఏ ఈక్వల్ టు ఎంత అమ్మా? 2√3. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్? √3/4 ఇంటూ ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 2√3 హోల్ స్క్వేర్ అంటే 12. 4 1s 4 3s 3√3. సో 3 ఇంటూ 1.73. 3 3 9, 3 7 21, 3 1 3 5, 5.19, అప్రాక్సిమేట్లీ 5.20. ఇది మనం పెట్టేది. కానీ నేను ఇదంతా చేయకుండా చెప్పేసాను. ఏ విధంగా చెప్పాను? వెనెవర్ ఇన్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఓకే, గుర్తుంది అనుకుంటున్నాను నేను. ఓకే, it is circumradius, it is this is circumradius and it is in radius and total is a height. Okay, and each side is suppose some a. ఏం చెప్పాం? If r is one part, capital R should be 2 parts and the height is 3 parts. And what about side? 2√3 parts, 2√3n. What about area of the triangle? 3√3n square parts. చెప్పమా లేదా? Yes, ఇక్కడ చూడండి, height 3 parts. 3 parts is nothing but 3 centimeters. So what is one part? One part represent n value, 1 centimeter. So what is the area of the triangle? 3√3 1 square. 1 square means 1 3√3. 3√3 √3 1.73 got 5.19. That's it. ఇది ఎప్పుడు చేస్తాం? If you remember this concept, then only you can solve in this way. Otherwise డెఫినెట్ గా మనం ఇలానే హైట్ నుంచి సైడ్ ఫైండ్ అవుట్ చేయడం, సైడ్ నుంచి ఏరియా ఫైండ్ అవుట్ చేయడం చేయాలి. ఓకే, సో when you have the concept of that thing in your mind, definitely height is 3 centimeters. So 3 parts is 3. So 3√3 parts is 3√3. So this is the answer. అయిపోయింది. సో నేను పెన్ను పేపర్ మీద పెట్టకుండా చేయొచ్చు. సో మెన్సురేషన్ పెన్ను పేపర్ మీద పెట్టకుండా చేయాలి అంటే ఫార్ములాస్, కాన్సెప్ట్స్ ఫుల్ గా మైండ్ లో ఉండాలి. ఓకే, next 10th one. If the radius of the circle which is inscribed in an equilateral triangle is 3.1/2 centimeters, 3.5 centimeters, what is the length of the side of the triangle? చూడండి, ఒక సమబాహు త్రిభుజంలో అంతర్లిఖించబడిన వృత్త వ్యాసార్థం 3.5 centimeters అయినచో త్రిభుజం పొడవు ఎంత? ఇక్కడ కూడా √3 అని చెప్తున్నాడు, 2 decimals అంటే √3 is 1.73. సో ఇందాక చెప్పిన కాన్సెప్టే. What he was given, radius of the circle which is inscribed, that is small r is given. It is nothing but one part. Now మనం చెప్పుకున్నాం కదా, small r ఎన్ని parts? One part which is given. One part is given as 3.5 centimeters, that is 7/2 centimeters. What you have to find out? Side of the triangle. Side of the triangle, how many parts? 2√3 parts. Okay, so one part is 7/2. So what about 2√3 parts? It is equal to 2√3 into 7/2. 2 cancel. 7√3 is correct answer. అయిపోయింది, ఇంకా అంతకు మించి ఏం లేదు. ఓకే, సో 7√3 parts, 7 into 1.73. సో 7 3 is 21, 7 7 49, 2 51, 7 1 7 12.11 సెంటీమీటర్. అయిపోయింది. సో ఈ కాన్సెప్ట్ వల్ల మీరు ప్రాబ్లమ్ ని చాలా ఈజీగా చేయొచ్చు. కానీ ఇది ఎక్కడ చెప్తారు సార్? నా వీడియోస్లో ఉంటాయి. నేను అందుకే నా ఛానల్లో ప్రతి ప్లేలిస్ట్ని ఒక ఇండివిజువల్గా పెట్టడం జరిగింది. సపోజ్ మీరు ట్రయాంగిల్స్ చదవాలనుకుంటున్నారు, ట్రయాంగిల్ ప్లేలిస్ట్ అంతా చూడండి. సార్ మాకు ట్రయాంగిల్స్లో పర్టికులర్గా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం, లేదా పర్టికులర్గా ఐసోస్లెస్ నుంచి తెలుసుకుందాం అనుకుంటున్నాం, పర్టికులర్గా రైట్ యాంగిల్ నుంచి తెలుసుకుందాం అనుకుంటున్నాం, ప్రతిది ఇండివిజువల్గా ప్లేలిస్ట్ ఉంటాయి మీకు. యూ కెన్ వాచ్ దే ఫ్రీ ఆఫ్ వీడియోస్. ఓకే, మోర్ దెన్ 300 వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి, వాచ్ చేయండి. నెక్స్ట్ టైం డిఓ ప్రిపేర్ అయినప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో కొట్టేయండి.
ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, చిన్న బ్రేక్ అనుకోండి, ఇది ఏం లేదు. మీకు సర్కిల్స్ అనే కాన్సెప్ట్ అనేది 20 వీడియోస్లో చెప్పడం జరిగింది అండ్ మొత్తం 22 hours అండ్ ద కాస్ట్ ఈస్ 200 రూపీస్. సో దిస్ ఈస్ ద పెయిడ్ కోర్స్. సో మనం బేసిక్గా జామెట్రీ అండ్ 2D మెన్సురేషన్ ఫ్రమ్ పాయింట్ దట్ ఈస్ లైన్స్ అండ్ యాంగిల్స్ నుంచి పాలిగాన్స్ వరకు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇన్ ద సేమ్ వే సర్కిల్స్ కూడా కవర్ చేశాను, బట్ ఇట్ ఈస్ పెయిడ్ కోర్స్. అండ్ మనం దాంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ కవర్ చేసాము అనేది చూసుకుంటే, సో చూడండి, మనకి ప్రతి కాన్సెప్ట్ కూడాను ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, అలానే 2011-18 to 18 CGL మెయిన్స్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది టాపిక్ వైస్. ఓకే, సో 29 క్వశ్చన్స్, 40, 43, 56 టోటల్ 168 క్వశ్చన్స్ దాకా చెప్పాం. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఇస్ 22 hours. సో మీకు ఇక్కడ ప్రాబ్లమ్స్ చెప్పే ముందు ప్రతి టాపిక్ కూడా ఫుల్ కాన్సెప్ట్ అనేది చెప్పడం జరుగుతుంది క్రిస్టల్ క్లియర్గా. ఓకేనా? సో మీకు ఈ మొత్తం వీడియో కోర్సెస్తో కావాలి అంటే 200 రూపీస్. అలా కాదు, ఓన్లీ ఈ క్వశ్చన్స్కి సంబంధించిన PDF కావాలి అంటే ఇట్ ఈజ్ ఓన్లీ 40 రూపీస్. ఓకేనా? టోటల్ 166 ప్రాబ్లమ్స్ విత్ కీ మాత్రమే ఉంటుంది. నో సొల్యూషన్స్ ఆర్ ప్రొవైడెడ్ విత్ దిస్. కీ విల్ బి దేర్. The practice problems and also CGL mains questions on these particular topics. ఓకే, ఈ కోర్స్ మీరు తీసుకోవాలి అనుకునే ముందు మీకు డెమో వీడియోస్ అనేవి 3 ఉంటాయి. ఓకేనా? వన్ ఈజ్ ఆన్ పర్పెండిక్యులర్ కార్డ్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఆన్ సీకెంట్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఆన్ పెయిర్ ఆఫ్ సర్కిట్స్. ఓకేనా? ఈ 3 డెమో వీడియోస్ చూడండి, చూసాకే తీసుకోండి. ప్రతి టాపిక్ కూడా లైక్ దిస్ చూడండి. మీకు సర్కిల్స్ బేసిక్స్ తీసుకున్నారు అనుకోండి, ప్రతి దాని మీద కూడా మీకు 4 వీడియోస్ ఉంటాయి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. ఏంటేంటి అంటే ప్రాపర్టీస్ అంటే కాన్సెప్ట్ చెప్పడం జరుగుతుంది అండ్ ప్రాబ్లమ్స్ అనేది 1 or 2 వీడియోస్లో ఉంటుంది. అండ్ 4th one అండ్ లాస్ట్ వన్ ఈజ్ మెయిన్స్ క్వశ్చన్స్, ప్రీవియస్ మెయిన్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. అలానే మనం ప్రతి టాపిక్ కూడా చెప్తాం, కార్డ్స్ కానీ అదర్వైజ్ ఇన్ టాంజెంట్స్ అండ్ సీకెంట్స్లో కానీ. ఓకే, and pair of circles. Most important topic in circles is pair of circles. అందువల్ల మనం pair of circles కే మనం కాన్సెప్ట్ చెప్పడానికి 3 వీడియోస్లో నేను చెప్పాను. ఓకే, అండ్ ఫర్ ప్రాబ్లమ్స్ చూసుకునేసరికి 2 వీడియోస్ ఫర్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అండ్ 2 వీడియోస్ ఫర్ ప్రీవియస్ క్వశ్చన్స్. ఇలా మనం మొత్తం కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ సర్కిల్స్ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఎలా పర్చేజ్ చేయాలి అంటే గూగుల్ పే కానీ అదర్వైజ్ ఫోన్పే కానీ. ఓకే, నెంబర్ అనేది 9490882754. ఈ నెంబర్కి మీరు ఆ అమౌంట్ పర్చేజ్ చేస్తే 200 రూపీస్ ఫర్ కోర్స్ అండ్ 40 రూపీస్ ఫర్ PDF. ఆ PDF అనేది ఆటోమేటిక్గా కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఇస్తాం. ఓకేనా? మీరు ఓన్లీ PDF కావాలి అంటే 40 రూపీస్ పే చేయండి. అదర్వైజ్ లేదు మా కోర్స్ కావాలంటే కోర్స్లోని ఆల్రెడీ PDF అనేది ఇంక్లూడ్ అవుతుంది. ఓకేనా? అండ్ ఈ కోర్స్ పర్చేజ్ చేసేవాళ్ళు అంటే వీడియో కోర్స్ పర్చేజ్ చేసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీ మెయిల్ ఐడి అనేది ఖచ్చితంగా ఈ నెంబర్కి వాట్సాప్ చేయాలి. సో ఆ మెయిల్ ఐడిని యాడ్ చేయడం జరుగుతుంది. దెన్ ఓన్లీ యూ కెన్ వాచ్ దోస్ వీడియోస్. ఓకేనా? సో నౌ విల్ గో టు ది మెయిన్ వీడియో. నెక్స్ట్ 11th one. If sum of lengths of sides of 2 squares is 26. ఓకే, 2 squares ఉన్నాయి, we don't know that. బట్ వాటి యొక్క పర్టికులర్ సైడ్స్ తెలియదు కానీ ఒక్కొక్కటి ఇది A ఇది B అనుకుంటే A plus B is given as 26. What is the sum of their perimeters? What is the perimeter of first square? 4A. ఇదంతా 4B. రెండు యాడ్ చేయండి, 4A plus 4B find out చేయాలి. When I take 4 common, 4 into A plus B. So 4 into A plus B is 26. 4 into 26 is how much? It is equal to 104. Okay, happen. Is it clear? Is there any doubt? Simple. Second one. సో ఇక్కడ పెరిమీటర్స్ అన్నాడు కాబట్టి 4 times వస్తుంది కదా మనకి స్క్వేర్ పెరిమీటర్ ఖచ్చితంగా. సో 4 మల్టిపుల్ అవ్వాలి ఈ ఆప్షన్. సో మన దరిద్రానికి ఫస్ట్ ఆప్షన్ 4 మల్టిపుల్, సెకండ్ ఆప్షన్ 4 మల్టిపుల్, థర్డ్ ఆప్షన్ ఆల్సో 4 మల్టిపుల్. సో మోర్ దెన్ 1 ఆప్షన్ అంటే అది కాదు, మళ్ళీ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 12th. If the area of square is 100 and a rectangle is drawn along its side such that area of the figure so formed is 280, then find the perimeter of the rectangle
outside the square. ఒక చతురస్రపు వైశాల్యం 100 మీటర్ స్క్వేర్ మరియు ఏర్పడిన చిత్రం యొక్క వైశాల్యం 280 మీటర్ స్క్వేర్ అయ్యేలా దాని భుజం వెంబడి ఒక దీర్ఘచతురస్రం గీస్తే అప్పుడు చతురస్రం వెలుపల దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతను కనుక్కోండి. వెరీ వెరీ నైస్ ప్రాబ్లం. చూడండి ఇది ఎలా చేయాలో. సో there is a square, okay, there is a square of area 100 meter square. 100 meter square area అంటే దాని సైడ్ ఎంత అవుతుందమ్మా 10 by 10 అంతేనా, బికాస్ ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ ఏ స్క్వేర్ is 100, సో సైడ్ ఈజ్ 10. ఓకే, నెక్స్ట్ ఏం చేశారంటే అండ్ రెక్టాంగిల్ ఇస్ డ్రాన్ అలాంగ్ ఇట్ సైడ్. ఒక రెక్టాంగిల్ ని డ్రా చేస్తున్నాం, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది ఇలా ఒక రెక్టాంగిల్ డ్రా చేశాడు. ఓకే, అయితే ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే అలా డ్రా చేయడం వల్ల ఏరియా ఆఫ్ ద ఫిగర్ సో ఫార్మ్, అంటే ఈ మొత్తం ఏరియా, ఈ ఫిగర్ మొత్తం ఏరియా ఎంతంట 280 అంట. ఆల్రెడీ స్క్వేర్ ది 100 అయిపోయింది కదా, సో ఇప్పుడు దీని ఎంత అవుతుంది 280 - 100 అంటే ఇది 180 అవుతుంది. ఎస్ ఆర్ నో? కానీ వాడు ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు ఈ రెక్టాంగిల్ అంటే ఈ రెడ్ రెక్టాంగిల్ ఉంది కదా దాని యొక్క పెరిమీటర్ అడుగుతున్నాడు. ఇది 10, ఓకేనా, కాబట్టి ఇది కూడా 10. What about the length? Area of the rectangle is 180 means and breadth of the rectangle is 10. What about the length? It is 18 because LB is the area. So 18 into 10 is 180. So ఇది 18 కాబట్టి ఇది కూడా 18. Now tell me the perimeter. 2 into L plus B, 2 into 10 plus 18, that is 56 meters. Second option is the correct answer. Very very nice problem. So just కొంచెం కాన్సెప్చువల్ గా ఆలోచించాలి. ఎలాంగ్ ఇట్ సైడ్ అంటున్నాడు అంటే దాని భుజం వెంబడి ఒక దీర్ఘచతురస్రాన్ని గీచాడు. మళ్ళీ ఏమడుగుతున్నాడు, పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ అవుట్ సైడ్ ది స్క్వేర్, అంటే స్క్వేర్ కాకుండా ఈ అవుట్ సైడ్ ది ఎంత ఉంటుంది అంటున్నాడు, అంటే ఈ పోర్షన్ మాత్రమే కావాలి. ఈ రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ కావాలి. సో ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు తెలుసా, అవుట్ సైడ్ ది స్క్వేర్ అన్నాడు కాబట్టి 10 మీటర్లు అనేది తీసేసి 18 10 ఎంత వేస్తారంటే 18 36 10 46 వేస్తారు. అది తప్పు. ఎందుకు, ఇక్కడ ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ అంటున్నాడు, పెరిమీటర్ ఆఫ్ ద ఫిగర్ అవుట్ సైడ్ ది స్క్వేర్ అంటున్నాడు. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అంటే యూ హ్యావ్ టు టేక్ టోటల్ రెక్టాంగిల్ పెరిమీటర్, అంతేగాని స్క్వేర్ తో ఇంక్లూడ్ అయిపోయింది కదా ఇది కాదేమో అని మాత్రం అనుకోవద్దు, అది తప్పు ఎజంప్షన్ అన్నమాట. ఓకే, next one 13. If the length of a rectangle is increased by 30% and breadth is increased by 40%, then what is the percentage increase in area? దీన్ని చాలా రకాలుగా చేయొచ్చు. ఫస్ట్ మోడల్ తెలుగులో చూద్దాం. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు 30% మరియు వెడల్పు 40% పెంచబడినట్లయితే అప్పుడు వైశాల్యంలో పెరుగుదల ఎంత? ఇదే పర్సంటేజెస్ లో మనం ఎలా చెప్తామంటే whenever we have LB both are increasing, the final increase is L plus B plus LB by 100. So 30 plus 40 plus 30 into 40 by 100, that is the final answer. 2 zeros cancel. 30 plus 40 is 70. 3 into 4 12. So what is the answer? 82. That's it. Whenever you have a numerical percentages or natural number percentages, then follow this method. Decrease అయితే మైనస్ తీసుకోవాలి, ఓకే, ఇంక్రీజ్ అయితే ప్లస్ తీసుకోవాలి, అంతే. ఓకేనా? లేదు అలా కాకుండా పర్సెంటేజెస్ లో మనం ఫ్రాక్షన్స్ గా మార్చుకుంటాం. 30% అంటే ఎంతమ్మా 3/10, 40% అంటే ఎంతమ్మా 4/10. 4/10 ని 2/5 గా రాయొచ్చు, రాసుకుంటాం అంటే రాయండి 2/5. అంటే ఇనీషియల్ ఫైనల్ లెంత్ ఇనీషియల్ గా 10 ఉండేదంట, 10 పార్ట్స్ ఉండేది, 3 పార్ట్స్ పెరిగింది అంటే 39. ఓకే, బి బ్రెడ్త్ అనేది ఇనీషియల్ గా 5 పార్ట్స్ ఉండేది, ఇప్పుడు ఎంత అయింది 2/7 అయింది. లేదు మనం 10 గా ఉంచుకున్నాం అనుకోండి, అది కూడా తప్పలేదు, అది ఇంకా ఈజీ అవుతుంది మీకు, అంతే, ఏం లేదు. ఇనీషియల్ గా 10 ఉండేది, 4 పెరిగింది అంటే 14 అయింది. సో ఇప్పుడు మల్టిప్లై చేయండి, 10 into 10 100, 14 into 13 182. అంటే ఇనీషియల్ గా 100 పార్ట్స్ ఉండేది, 182 పార్ట్స్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? 82 పార్ట్స్. So comparing with initial 100 into 100 to get the percentage. So what is the answer? 82% is the final answer. So ekkadundi same option.
సో బోత్ వేస్ లో మీరు చేయొచ్చు. మీకు ఒక్కొక్కసారి ఈ సెకండ్ మెథడ్ ఎప్పుడు ఈజీ అవుతుందంటే ఇఫ్ ద పర్సెంటేజెస్ ఆర్ 22.5% ఆర్ 67.5% ఇలా ఉండేటప్పుడు వీటిని ఫ్రాక్షన్ గా కన్వర్ట్ చేసుకొని ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఈ మెథడ్ ఆఫ్ క్వశ్చన్స్ నేను చాలా చెప్పాను ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ లో. యూ కెన్ వాచ్ దోస్ వీడియోస్. ఓకేనా? నెక్స్ట్ వన్ 14th. In a parallelogram having all sides are equal. Parallelogram అన్ని sides ఈక్వల్ అంట. Having all sides are equal, one diagonal is equal to side. ఒక diagonal అంటే side కి ఈక్వల్ అంట. ఓకే. What will be the ratio of the square of the longer diagonal to the square of the shorter diagonal of the parallelogram? ఓకే. తెలుగులో చూడండి. అన్ని భుజాలు సమానంగా ఉన్న ఒక సమాంతర చతుర్భుజంలో ఒక కర్ణం దానికి భుజానికి సమానం. సమాంతర చతుర్భుజం యొక్క పొడవైన కర్ణపు వర్గానికి చిన్న కర్ణం యొక్క వర్గం నిష్పత్తి ఎంత? ఓకే. సో ఇప్పుడు పారలోగ్రామ్ లో సైడ్స్ ఈక్వల్ అయితే దాన్ని ఏమంటామమ్మా? రాంబస్ అంటాం. అవునా కదా? సపోజ్ దిస్ ఈజ్ ఎ రాంబస్ ఇఫ్ ఆల్ ద సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకే. ఇంకొక డయాగనల్ కూడా ఈక్వల్ అంట, అంటే ఇది కూడాను ఏకి ఈక్వల్ గా ఉంది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? Suppose it is ABCD is a parallelogram in which all the sides are equal and also diagonal is equal to side. So can you say ABD and BCD are equilateral triangles? Of course. Yes sir. అవుతుందా కదా? సో ఖచ్చితంగా అన్ని యాంగిల్స్ ఏమైపోతాయి? 60. ఇది 60, ఇది 60, ఇది 60 and it is also 60. Okay. Now what is the value of this? ఈ వాల్యూ చెప్పండి. డయాగనల్ ఏసీ డయాగనల్, దట్ ఈస్ ద లాంగర్ డయాగనల్. ఇప్పుడు మీరు ఏబిడి అనే సైడ్ ని కనుక తీసుకున్నారు అనుకోండి, ఏబిడి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ టు ఏఏఏ. ఏసీ అనే డయాగనల్ బీడీని ఫర్ సపోజ్ పి అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ఏపీ? వాట్ ఈస్ ఏపీ? ఇట్ ఈస్ ద హైట్ ఆఫ్ దిస్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ దట్ ఈస్ ఈక్వల్ టు హౌ మచ్? √3/2a. ఇది √3/2a and CP is also same height of this equilateral triangle BCD. So ఇది కూడా √3/2a. Now tell me what is the total length of AC? √3a. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు? What will be the ratio of square of the longer diagonal? Longer diagonal square ఎంత? √3a whole square by square of the shorter diagonal. Shorter diagonal ఎంత? It is nothing but side of the rhombus, that is a square. A square cancel. √3 whole square is 3/1, that is 3:1 is the correct answer. Okay, very easy, simple questions anamata. Okay na? Next one, 15th. If the two diagonals of a quadrilateral are 9 and 12 and the angle between them is 30, then what is the area of the quadrilateral? ఒక చతుర్భుజం యొక్క రెండు కర్ణాలు 9 సెంటీమీటర్లు మరియు 12 సెంటీమీటర్లు మరియు వాటి మధ్య కోణం 30 డిగ్రీలు అయితే ఆ క్వాడ్రిలేటరల్ యొక్క వైశాల్యం ఎంత? సో ఎప్పుడైనా మీకు ఒక క్వాడ్రిలేటరల్ లో డయాగనల్స్ ఇచ్చేసి వాటి మధ్యన యాంగిల్ ఇస్తే, ఇఫ్ ద డయాగనల్స్ లెంగ్త్స్ ఆర్ D1 and D2, నేను ఆల్రెడీ ఫార్ములాస్ చెప్పాను. క్వాడ్రిలేటరల్ లో సైడ్స్ ఇస్తే ఏంటి, క్వాడ్రిలేటరల్ లో డయాగనల్స్ ఇస్తే ఏంటి అని. వాట్ ఈస్ ద ఫార్ములా? Of D1 D2 sin theta. I told you this formula in quadrilaterals. Quadrilaterals మనం చెప్పుకున్నాం. సో చూడండి, ఆఫ్ ఇంటూ D1 that is 9, D2 12 and sin theta sin that is 1/2. So 2 into 2 4, 4 into 3 12, 9 into 3 27. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డైరెక్ట్ ఫార్ములా చెప్పాను నేను. అది ఎవరైతే క్లాస్ విన్నారో, ఆ వీడియో చూసారో వాళ్ళు ఇది ఈజీగా పెట్టవచ్చు. Okay, next 16th one. In a given quadrilateral, length of the diagonal is 20 and the perpendicular distance from its vertices are 8 and 10. What will be the area of the quadrilateral? Which is also a direct formula. Suppose ఏం లేదు, for suppose ABCD అనేది quadrilateral అనుకోండి. ఓకే, AC అనేది డయాగనల్ అనుకోండి. ఇప్పుడు వాడు ఏం చెప్తున్నాడంటే ఈ డయాగనల్ AC అనే లెంత్ డయాగనల్ 20 ఉంది కదా. సో వీటి మీద ఈ వెర్టిసెస్, రిమైనింగ్ వెర్టిసెస్ ఉన్నాయి కదా, బి అండ్ డి, వాటి నుంచి పెర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఇచ్చాడు. ఎంత అంట? ఒకటి 8 అంట, ఇంకోటి 10 అంట. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దిస్ క్వాడ్రిలేటరల్? ఏం చెప్పుకున్నాం? ఆఫ్ ఇంటూ డయాగనల్ డి ఇంటూ H1 + H2
అంతేనా ఫార్ములా? because sum of the area of these triangles is nothing but area of the total quadrilateral. So half into diagonal length and the 20, sum of the altitudes 10 plus 8 18, so 2 ones 2 tens, 10 into 18 180, that is first option. మెన్సురేషన్ అంటేనే ఫార్ములాస్ అమ్మా, ఫార్ములాస్ అనేవి ఉంటే గుర్తుంటే ఫాస్ట్గా చేయొచ్చు. నెక్స్ట్ 17th, in triangle ABC, if AD is the median on the side BC and O is the centroid such that OD is 6, then what is the area of the square whose diagonals are same as the length of the median AD? ఇక్కడ చూడండి, మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా అంటే స్క్వేర్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఆ స్క్వేర్ యొక్క డయాగ్నల్స్ ఏంటంటే ఏడి మీడియన్ లెంత్ గా ఉన్న డయాగ్నల్స్ అన్నమాట. తెలుగులో చూద్దాం. ఏబిసి త్రిభుజంలో ఏడి అనేది భుజము బీసీ పై మధ్యగత రేఖ అంటే మీడియన్, మరియు ఓడి అనేది 6 సెంటీమీటర్స్ ఉండేలా, ఓ అనేది సెంట్రాయిడ్ అయితే గురుత్వ కేంద్రం అయినచో మధ్యగత రేఖ ఏడి పొడవుకు సమానమైన కర్ణాలు గల చతురస్రం యొక్క వైశాల్యం ఎంత? అది క్వశ్చన్. సో ఫస్ట్ మీకు ఏం తెలియాలంటే ఒక ట్రయాంగిల్, అది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాదు. ఏబిసి అని ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు, ఇట్ ఈస్ నాట్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అండ్ ఏడి ఈస్ మీడియన్. మీడియన్ అంటే it is a line drawn from the vertex to its midpoint of opposite side. So these two are equal. O is the centroid. O is the centroid. OD is 6. So basic ga centroid divides the median in the ratio of 2:1. అంతేనా? అంటే ఇది 2 parts ఉంటే ఇది 1 part ఉంటుంది. So 1 part 6 కాబట్టి 2 parts ఎంత అవుతుందమ్మా? 12. So total what is the length of AD? 12 plus 6 18. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? 18 సెంటీమీటర్స్ అనేది ఆ ఏడి లెంత్ అనేది డయాగనల్ ఆఫ్ ది స్క్వేర్ కి ఈక్వల్ అంట, అంటే √2a కి ఈక్వల్. సపోజ్ నేను ఒక స్క్వేర్ తీసుకున్నాను అనుకోండి ఏ అని, అప్పుడు దాని డయాగనల్ ఎంత అవుతుందమ్మా? √2a. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏడి. సో √2a ఈజ్ 18. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a? 9√2. నౌ వాట్ యు హావ్ టు ఫైండ్ అవుట్ ఏరియా ఆఫ్ ది స్క్వేర్, దట్ ఈస్ a స్క్వేర్. 9√2 హోల్ స్క్వేర్ అంటే 81 into 2, that is 162 centimeter square. Fourth option is the correct answer. Is it clear? Very simple questions. మీకు లేదు డైరెక్ట్ గా డయాగనల్ తెలిసింది అనుకోండి, అప్పుడు ఫార్ములా ఏంటమ్మా? d square by 2, డయాగనల్ స్క్వేర్ 18 square by 2, 384 by 2, that is 162, డైరెక్ట్ గా పెట్టవచ్చు. లేదు అంటే ఏ ఫైండ్ అవుట్ చేసి హోల్ స్క్వేర్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ 18th. Area of square is 64. There are 8 rectangles drawn by increasing one side of the square by 2 units in each case, keeping the breadth fixed. Find the area of the figure so obtained. ఒక చతురస్ర వైశాల్యం 64 సెంటీమీటర్ స్క్వేర్స్ అండ్ ప్రతి సందర్భంలో వెడల్పు స్థిరంగా ఉంచుతూ చతురస్రపు ఒక భుజము 2 యూనిట్లకి పెంచడం ద్వారా 8 చతురస్రాలు గీయబడ్డాయి. అలా పొందిన చిత్రం యొక్క వైశాల్యాన్ని కనుగొనండి. సో ఫస్ట్ ఇది ఇమాజినేషన్ బాగా ఉండాలి, డయాగ్రామ్ డ్రా చేయడం తెలియాలి. దాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దీస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఎలా చేస్తామో చూడండి. ఇట్స్ వెరీ సింపుల్. దెర్ ఈజ్ ఎ స్క్వేర్, ఓకే, ఆఫ్ ఏరియా 64. ఏరియా 64 అంటే సైడ్ ఎంత అవుతుందమ్మా? 8. ఓకే, దిస్ ఈజ్ ఏరియా ఈజ్ 64. ఇప్పుడు 8 రెక్టాంగిల్స్ డ్రా చేస్తున్నాడంటే ఎలా అయినా డ్రా చేయండి. ఓకే, 8 రెక్టాంగిల్స్. వాట్ అబౌట్ ఈచ్ లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్? వీ డోంట్ నో. సారీ, ఈచ్ లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 2 యూనిట్స్. 2 యూనిట్స్ ఇంక్రీజ్ చేస్తున్నాం కాబట్టి 2. వాట్ అబౌట్ ద బ్రెడ్త్? బ్రెడ్త్ అనేది ఫిక్స్. అంటే మనం దేని మీద డ్రా చేస్తున్నాం? స్క్వేర్స్ మీద డ్రా చేస్తున్నాం, ఇలా రెక్టాంగిల్స్. అవునా? ఇలా మీరు అన్ని ఒకే పక్క చేయొచ్చు, లేకపోతే ఇటొక 2 ఇటొక 2, ఓకే, ఇలా అయినా చేయొచ్చు. అంటే బ్రెడ్త్ అనేది ఫిక్స్ చేస్తున్నాం, అండ్ ద బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ నథింగ్ బట్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్ 8. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఆల్ ద రెక్టాంగిల్స్? 8 into 2 into 8 అంటే ఎంత వస్తుందమ్మా? 8 8 64 128. కానీ ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? ఏరియా ఆఫ్ ద ఫిగర్స్ ఆఫ్ అండ్ మొత్తం ఏరియా అడుగుతున్నాడు. అంటే రెక్టాంగిల్ ఏరియాకి స్క్వేర్ ఏరియా యాడ్ చేయాలి, 64 యాడ్ చేయాలి. 128 plus 64, that is 192 centimeter square. Third option is the correct answer.
సో రెక్టాంగిల్స్ ఎలా అయినా డ్రా చేయండి, కానీ బ్రెడ్త్ ఫిక్స్ చేశాడు, అండ్ ద బ్రెడ్త్ ఈజ్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్. ఇక్కడ అంటున్నాడు కదా ఇంక్రీజింగ్ వన్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్, అంటే ఈ రెక్టాంగిల్ యొక్క సైడ్ అనేది ఎక్కడ దేన్ని ఇంక్రీజ్ చేస్తున్నాడంటే ఇచ్చిన స్క్వేర్ యొక్క సైడ్ ని ఇంక్రీజ్ చేస్తూ పోతున్నాడు, కానీ వాటి యొక్క బ్రెడ్త్ మాత్రం ఫిక్స్ చేస్తూ ఉన్నాడు. ఆ బ్రెడ్త్ దేనికి ఈక్వల్ అవుతుంది, సైడ్ ఆఫ్ ది స్క్వేర్ కి ఈక్వల్ గా ఉంటుంది. డోంట్ కన్ఫ్యూజ్ విత్ దిస్. జస్ట్ ఈ డయాగ్రామ్ అనేది మైండ్ లో లేకపోయినప్పటికీ కూడాను మనకి ఏరియా ఆఫ్ ది స్క్వేర్ తోని ఈ 8 రెక్టాంగిల్స్ ఏరియా అనేది యాడ్ చేయాలి. ఆ రెక్టాంగిల్ ఏరియా అంటే ఎల్బి, బట్ 1 లెంత్ ఈస్ ఫిక్స్డ్, లెంత్ ఈస్ గివెన్ as 2 అండ్ బ్రెడ్త్ ఈస్ 8. సరిపోయింది, అయిపోయింది. ఓకే, సో ఆన్సర్ ఈస్ 192. నెక్స్ట్ 19. Two triangles are similar and the ratio of their areas is 81:121. Find the ratio of the corresponding sides. In any two similar triangles, corresponding sides ratio అనేది ఈక్వల్ గా ఉంటుంది. తర్వాత వాటి యొక్క స్క్వేర్స్ ఏరియా అనేది స్క్వేర్స్ రేషియో అనేది ఏరియాస్ కి ఈక్వల్ గా ఉంటుంది. ఇప్పుడు 81:121 అనేది ఏరియా రేషియో అయితే సైడ్స్ ఏమవుతుంది, అండర్ రూట్ 81 under root 9, 121 under root is 11, 9:11. So if anybody has doubt in these types, please watch my similar triangles video. Okay, 4-5 videos ఉంటాయి, watch them. Okay, next 20th. In a regular polygon, the ratio of interior to exterior is 3:2. Number of sides of the polygon. Whenever interior by exterior is 3:2, then what about the formula for n, number of sides? ఏం చెప్పుకున్నామా మనం, 2 into m plus 1 చెప్పానా లేదా, ఇది పాలిగాన్స్ లో చెప్పుకున్నాం. వాట్ ఈజ్ m, ద రేషియో ఆఫ్ i is to e. సో 2 into 3/2 plus 1, 3/2 plus 1 అంటే 5/2. సో 2 cancel 5. సో వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్, 5. ఏంటి సార్ ఏదేదో చెప్పేస్తున్నారంటే చూడాలి, మీరు వీడియోస్ చూడకుండా వచ్చేస్తే మీకు ఏం అర్థం కాదు. అందుకని చూడండి, పాలిగాన్స్ లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎందుకు ఇది 2 into m plus 1 విత్ ప్రూఫ్ నేను చెప్పాను. ఓకేనా, ఏది డైరెక్ట్ గా చెప్పలేదు, విత్ ప్రూఫ్ చెప్పాను. వాచ్ దట్ వీడియో, డెఫినెట్లీ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. ఓకే ఫ్రెండ్స్, అగైన్ స్మాల్ బ్రేక్. సో సర్కిల్స్ లానే మనం మెన్సురేషన్ 3D పెయిడ్ కోర్స్ కూడా చెప్పడం జరిగింది. సో టోటల్ 3D మెన్సురేషన్ ఎవ్రీ టాపిక్స్ చూసారు ఇక్కడ మనకి, ప్రిజమ్స్ నుంచి రిమూవల్ ఆఫ్ ఎర్త్, ఈ ప్రతి టాపిక్ వైజ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అంటే కాన్సెప్ట్ చెప్తూ నెక్స్ట్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, అలానే CGL 2011 టు మెయిన్స్ క్వశ్చన్స్ అలాంటివి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్ గా ఇది మనకి 40 వీడియోస్ లో చెప్పడం జరిగింది, 44 వీడియోస్ అండ్ 44 hours. ఓకే, అండ్ టోటల్ కాస్ట్ ఈస్ 500 రూపీస్. సో మొత్తం ప్రాబ్లమ్స్ ఎన్ని డిస్కస్ చేసామంటే కాన్సెప్ట్ కాకుండా 323 ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ 323 ప్రాబ్లమ్స్ PDF మాత్రమే కావాలనుకుంటే దిస్ కాస్ట్ అబౌట్ 50 రూపీస్. అంటే మీకు ఓన్లీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఆ PDF క్వశ్చన్స్ విత్ కీ, ఓన్లీ కీ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, సొల్యూషన్స్ కాదు. ఓకేనా, ఇవన్నీ కూడా టాపిక్ వైజ్ చెప్తున్నాం. అలానే మీకు టాపిక్ వైజ్ సెగ్రిగేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలా కాదు, మీరు కోర్స్ తీసుకోవాలంటే 500 రూపీస్. అండ్ చూడండి, ఈ కోర్స్ తీసుకునే ముందు మీకు 11 డెమో వీడియోస్ ఉన్నాయి. పిరమిడ్ ఫార్మ్డ్ బై కటింగ్ ఆఫ్ క్యూబ్ అండ్ సిలిండర్స్ లో 2D to 3D ట్రాన్స్ఫర్మేషన్, and largest sphere inscribed in a tetrahedron, cone formed by folding of a sector, and largest sphere inscribed in a cone inscribed in a cylinder, largest cone inscribed in a sphere, and cutting of sphere, and last 3 are cuboid and cube in a hemisphere, and pyramid or cone drilled from a solid figure, and volume of the water that can just immerse the ball. These are the 11 demo videos I am providing you for free. ఈ వీడియోస్ అన్నీ కూడా మనకి మెయిన్ కోర్సులో కూడా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోస్ చూసి మీకు 3D మెన్సురేషన్ అవసరమా, లేకపోతే ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు తెలియవు అనుకున్నా కూడా ఖచ్చితంగా కోర్స్ తీసుకోవచ్చు. ఓకేనా, ఈ కోర్సులోని ప్రతి టాపిక్ కి అంటే సబ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో 4 వీడియోస్ అనేవి ఉంటాయి. ఒకటి ఫుల్ కాన్సెప్ట్, దానికి సంబంధించిన కాన్సెప్ట్. ఇన్స్క్రైబింగ్ ఫిగర్స్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నౌ డేస్ 3D మెన్సురేషన్ లో. ప్రతి టాపిక్ కి చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అంటే ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రీవియస్ మెయిన్స్ క్వశ్చన్స్, ఇలా 4 వీడియోస్ గా ప్రతిదీ చెప్పడం జరుగుతుంది. ఫర్ సపోజ్ దట్ కాన్సెప్ట్ ఈజ్ మోర్, ఎక్కువ టైం తీసుకుంటుంది అంటే కాన్సెప్ట్ ని మళ్ళీ 2 వీడియోస్ లో చెప్పడం జరుగుతుంది. ఇలా ప్రిజమ్స్ కి, అంతేకాకుండా క్యూబాయిడ్స్ కి,
క్యూబ్స్ కి, నెక్స్ట్ సిలిండర్స్ అనేది కొంచెం లెందీ టాపిక్ కాబట్టి ఇట్ టుక్ 7 వీడియోస్, అండ్ పిరమిడ్స్ అండ్ ఆల్సో కోన్స్ కూడా కొంచెం లెందీ టాపిక్, అండ్ నెక్స్ట్ స్పియర్స్ అండ్ హెమిస్పియర్స్ అండ్ ఆల్సో ఎక్స్ట్రా టాపిక్స్. అవి కాకుండా మనకి ఇలా ఎక్స్ట్రా టాపిక్స్ ఉంటాయి, రిమూవల్ ఆఫ్ సాలిడ్ ఫిగర్ అండ్ రేట్ ఆఫ్ ఫ్లో అండ్ ఇంక్రీజ్ ఇన్ వాటర్ లెవెల్ అండ్ ఫిల్లింగ్ ఆఫ్ ల్యాండ్ ఆర్ సాయిల్ టేకెన్ ఫ్రమ్ ది సమ్వేర్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఎక్స్ట్రా టాపిక్స్ కింద ఉంటాయి. టోటల్ 44 పార్ట్స్ 44 వీడియోస్ లో మనం చెప్పడం జరిగింది. సో కాబట్టి ఎవరైతే ఈ 3D మెన్సురేషన్ డౌట్ ఉందో వాళ్ళకి బేసిక్స్ నుంచి ఫుల్ లెంత్ కాన్సెప్ట్ అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ కోర్స్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అండ్ ద టోటల్ కాస్ట్ ఈస్ జస్ట్ 500 రూపీస్. పీడిఎఫ్ మాత్రమే కావాలంటే 50 రూపీస్. ఈ 500 రూపీస్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి 50 రూపీస్ పీడిఎఫ్ అనేది ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎలా మీరు పర్చేజ్ చేయాలంటే లైక్ సర్కిల్స్ కోర్స్ లానే ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ ఏ నెంబర్కి చేయాలమ్మా, సేమ్ నెంబర్ 9490882754 కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కూడా ఇదే. ఈ నెంబర్కి మీరు అమౌంట్ పే చేసి ఆ స్క్రీన్ షాట్ని ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అలానే మీ మెయిల్ ఐడి అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సో మీకు మెన్సురేషన్ 3D అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ డిఓ మెయిన్స్ ఆర్ SSC CGL. Okay, now we'll go to the main video. Next 21. In a triangle ABC, a line parallel to BC intersects AB and AC at D and E respectively, and if AB equal to 3AD, then BC to D is how much? Very very nice problem. ABC త్రిభుజంలో BC కి సమాంతరంగా ఉన్న ఒక రేఖ వరుసగా D మరియు E వద్ద AB మరియు AC లను ఖండిస్తుంది. ABC అనే ట్రయాంగిల్ లో DE which is a parallel to BC. D అనేది AB మీద, E అనేది AC మీద ఉంది. AB equal to 3AD. AB equal to 3AD means tell me what is the value of AB by AD? 3:1. అంటే టోటల్ ఇది 3 పార్ట్స్ ఉంటే AD ఎంత ఉంటుంది? 1 పార్ట్. దెన్ వాట్ అబౌట్ BC to D? సో ఇది చాలా చాలా సింపుల్ అమ్మా. చూడండి, ఈ చిన్న ట్రయాంగిల్ ADE పెద్ద ట్రయాంగిల్ ABC సిమిలరా? సో AD ఈ ట్రయాంగిల్లో AD, ABCలో AB అనేది కరస్పాండింగ్ సైడ్స్. సో ఇవి 1:3 ఉంటే ఈ రెండు కూడా ఎలా ఉంటాయి? ఇది 1 పార్ట్ ఉంటే ఇది 3 పార్ట్స్ ఉంటాయి. కాబట్టి ఆన్సర్ 1:3 కాదు. ఆడు అడుగుతుంది ఏంటి? BC to DE. BCకి DEకి అడుగుతున్నాడు, అంటే 3:1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి 1:3 పెట్టిన వాళ్ళు ఉన్నారు. సో అందుకని ప్రాబ్లమ్ని ఫుల్గా చదవండి, కేర్ఫుల్గా చదవండి. ఓకే, నెక్స్ట్ 22. If the lengths of the sides of a right angle triangle are consecutive positive integers, మనకి తెలిసిన consecutive positive integers రైట్ యాంగిల్ ఏముందమ్మా? 3, 4, 5. అది కాకుండా ఇంకేమైనా ఉందా? అంతే. Then find the radius of the circle passing through 3 vertices of the triangle. ఈ 3 vertices నుంచి పాస్ అవుతున్న సర్కిల్ యొక్క రేడియస్ కావాలి. దట్ ఈస్ నథింగ్ బట్ సర్కమ్ సర్కిల్. What is the radius of circumcircle? Half of the hypotenuse 5/2, that is 2.5 అయిపోయింది. అంతకు మించి ఏముందమ్మా? తెలుగులో చూసుకుంటే లంబకోణం త్రిభుజం యొక్క భుజాల పొడవులు వరుసగా ధన పూర్ణాంకాలు అయినచో త్రిభుజం యొక్క 3 శీర్షాల గుండా వెళ్తున్న వృత్త వ్యాసార్థాన్ని కనుగొనండి. 3 శీర్షాల గుండా వెళ్తున్న వృత్త వ్యాసార్థం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ ద సర్కమ్సర్కిల్. సో వాట్ ఈస్ ఆన్సర్? హాఫ్ ఆఫ్ ది హైపోటెనస్. సో 3, 4, 5 అనేది తెలిసింది అనుకో, 5/2 2.5 అయిపోతుంది ఆన్సర్. Okay, next 23. An equilateral triangle has an area of 16√3 centimeter square. What is its height? ఇందాకే మనం చెప్పుకున్నాం, circum radius 2 parts and it is 1 parts, height is 3 parts and delta is area is 3√3 n square parts. ఏం కావాలి? హైట్ కావాలంటే వాడు డెల్టా ఇచ్చాడు, ఇట్ ఈస్ నథింగ్ బట్ 16√3 అని ఇచ్చాడు, అవునా కదా? ఎస్. సో √3 క్యాన్సిల్. So what is the value of n? 16/3 under root, అంటే 16 under root అంటే 4/3. But what you have to find out? Height any parts? 3 parts. 1 part is 4/3. So what about 3 parts? 3 into 4/3. √3 times cancel. What is the answer? 4√3. Fourth option. లేదు అంటే ఏం చేయాలి మనం? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా √3/4, a square is given as 16√3. సో దీని నుంచి ఏ తీసుకురావాలి? ఏ వచ్చాక మళ్ళీ మనం ఏం చేయాలి? హైట్కి ఫార్ములా ఏంటి? √3/2 ఇంటూ ఏని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి.
ఇదంతా ప్రొసీజర్ బెటరా, ఇది బెటరా? అందుకనే ఈ కాన్సెప్ట్ అనేది తెలుసుకోండి. ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో ఫాస్ట్గా చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వన్ 24th. 3 sides of the triangle are 8, 6, 10. 8, 6, 10 అంటే ఖచ్చితంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏ సర్కిల్ సర్కమ్స్క్రైబ్స్ దిస్ ట్రయాంగిల్. సర్కిల్ సర్కమ్స్క్రైబ్, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఈ త్రిభుజాన్ని ఒక వృత్తం పరిలిఖిస్తుంది. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది రేడియస్ ఆఫ్ సర్కిల్? చాలా మంది ఈ సర్కిల్ని ఇన్ సర్కిల్ అనుకుంటారు, కొంతమంది సర్కమ్ సర్కిల్ అనుకుంటారు. సో మన దరిద్రానికి ఇన్ సర్కిల్ రేడియస్ ఆప్షన్లో ఉంటుంది, సర్కమ్ సర్కిల్ రేడియస్ కూడా ఆప్షన్లో ఉంటుంది. ఓకేనా? అయితే ఈ సర్కిల్ ఏంటి? సర్కిల్ సర్కమ్స్క్రైబ్స్ ది ట్రయాంగిల్ అంటే ఇట్ ఈస్ ఏ సర్కమ్ సర్కిల్. ఓకే, నాట్ ఇన్ సర్కిల్. సర్కిల్ అనేది ట్రయాంగిల్ లోపల సర్కిల్ సర్కమ్స్క్రైబ్స్ అంటే ట్రయాంగిల్ అనేది సర్కిల్ లోపల ఉంది. సర్కిల్ అనేది బయట ఉంది, ఆ సర్కిల్ సర్కమ్స్క్రైబ్స్ అంటే ట్రయాంగిల్ అనేది సర్కిల్ లోపల ఉంది. అంటే ఇట్ ఈస్ సర్కమ్ సర్కిల్ విత్ సైడ్ 6, 8, 10 ఆర్ ద ట్రయాంగులర్ సైడ్స్. ఇందాకే చెప్పుకున్నాను సర్కమ్ సర్కిల్ అంటే ఏంటి? హాఫ్ ఆఫ్ ది హైపోటెనస్. సో 10/2 దట్ ఈస్ 5 centimeters. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇస్ ఇట్ క్లియర్? దట్స్ ఇట్. నెక్స్ట్ 25. Triangle ABC PQ are similar and the ratio of their areas are 324, 364. What is the ratio of length of their corresponding medians? నేను ఇందాకే చెప్పాను, సైడ్స్ అవ్వచ్చు, మీడియన్స్ అవ్వచ్చు, ఏవైనా కూడాను ఎలాంటి రేషియోలు ఉంటాయి? స్క్వేర్ రూట్ ఆఫ్ దేర్ ఏరియాస్. 324 అండర్ రూట్ మీన్స్ 18, 361 under root means 19. So 18:19. That's it. Okay. Next 26. Triangles ABC PQ are similar and the ratio of their areas are 64 and 100. If AB is 4, then find the perimeter of the rectangle whose one side is twice the length of PQ and other side is half the length of PQ. So ఇప్పుడు చూడండి, ఇది చాలా సింపుల్ అమ్మా. ఓకేనా? ఏమీ లేదు. సపోజ్ మనకి పీక్యూ లెంత్ తెలియదు. ఆ పీక్యూ లెంత్ ఫర్ సపోజ్ ఏ అనుకుందాం. ఓకే, పీక్యూ లెంత్ ఏ అనుకుందాం, నాకు తెలియదు. అయితే రెక్టాంగిల్ అంటే ఒక సైడ్ ఏమో పీక్యూ కన్నా ట్వైస్ అంట, అంటే 2a. అదర్ సైడ్ ఏమో పీక్యూ కన్నా హాఫ్ అంట, a/2 అంట. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? ఫైండ్ ద పెరిమీటర్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ పెరిమీటర్? 2 × l + b, 2a + a/2. అంటే చూడండి, 2a అంటే LCM 2 తీసుకుంటే 2 × 2 4 + 1 5a. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది, సో 2 క్యాన్సిల్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 5a. అంటే ఖచ్చితంగా ఆప్షన్ 5 మల్టిపుల్ ఉండాలి. 5 మల్టిపుల్ ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్. అయిపోయిన ఆన్సర్. నేను సిమిలారిటీ అప్లై చేయలేదు, ఏమీ అప్లై చేయలేదు. బేసిక్గా నాకు ఏ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుందంటే వీడి ఇచ్చిన దాని నుంచి వస్తుంది కాదన్నా. కానీ నేను అవేమీ చేయకుండా మీకు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేశాను, ఫస్ట్ ఆప్షన్. ఇలా చేసుకోవాలి. లేదు, ఫర్ సపోజ్ ఇంకొక ఆప్షన్ 30 ఉందనుకోండి, అప్పుడు మనకి ఆడిచ్చిన కండిషన్స్ తీసుకోవాలి. ఏమిచ్చాడు? ఏబిసి పిక్యూఆర్ అనేవి సిమిలర్ అంట. వెరీ గుడ్. వాటి యొక్క ఏరియాస్ ఎలా అన్నాడు? 64:100 ఉన్నాయి. కాబట్టి వాటి యొక్క సైడ్స్ ఏ రేషియోలో ఉంటాయి? అండర్ రూట్ అంటే 8:10 రేషియోలో ఉంటాయి. ఓకే, 8:10 అంటే 2 4s 2 5s. అంటే ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నాడు? ఏబి ఈజ్ 4 centimeters. ఏబికి కరస్పాండింగ్ సైడ్ ఏంటమ్మా? పీక్యూ. పీక్యూ ఎంత అవుతుంది అంటే 4 parts is 4 centimeters. దెన్ వాట్ అబౌట్ 5 parts? 5 centimeters. పీక్యూ వాల్యూ ఎంత వచ్చింది? 5. పీక్యూ అంటే ఏమనుకున్నాం మనం? ఏ అనుకున్నాం కదా. సో ఏ ఎంత? 5. సో 5 × 5 25. ఫస్ట్ ఆప్షన్. ఇలా చేసుకోవాలంటే ఇదంతా చేసుకోవాలి, కానీ ఎప్పుడు? వాడు ఆప్షన్స్లో 5 మల్టిపుల్స్ మోర్ దెన్ 1 ఉన్నప్పుడు. అదర్వైజ్ డోంట్ డూ దట్. ఫటాఫట్ చేసుకోవాలి అంతే. ఓకేనా? నెక్స్ట్ 27. Triangle ABC and PQ are similar and the ratio of their angular bisectors of angle A and P is 3:4. మనకి సిమిలర్ ట్రయాంగిల్స్లో యాంగులర్ బైసెక్టర్స్ అవ్వచ్చు, మీడియన్స్ అవ్వచ్చు, సైడ్స్ అవ్వచ్చు, అన్నీ కూడా కరస్పాండింగ్ సేమ్ రేషియోలోనే ఉంటాయి.
ఓకే, ఇక్కడ ఏ అండ్ పి అనే కరస్పాండింగ్ యాంగిల్స్ కదా, సో కరస్పాండింగ్ సైడ్స్ కూడా అదే రేషియోలో ఉంటాయి. అయితే ఓకే, ఏం అడుగుతున్నారు చూడండి, ఫైండ్ ద రేషియో ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ సర్కిల్ హ్యావింగ్ thrice the area of triangle PQR and the area of the triangle ABC. తెలుగులో చూడండి, త్రిభుజాలు ABC మరియు PQR స్వరూపంగా ఉన్నాయి, స్వరూపం అంటే సిమిలర్ ట్రయాంగిల్స్, మరియు కోణం A మరియు కోణం P యొక్క కోణ సమద్విఖండన రేఖ అంటే యాంగిల్ బైసెక్టర్స్ నిష్పత్తి 3:4, PQR త్రిభుజం యొక్క వైశాల్యానికి 3 రెట్లు మరియు ABC త్రిభుజం యొక్క వైశాల్యానికి 3 రెట్లు గల వృత్తం యొక్క వైశాల్యాల నిష్పత్తి ఎంత? ఇక్కడ ఏమీ లేదమ్మా, రెండిటికి 3 రెట్లు 3 రెట్లు అంట. సో రెండిటికి 3 రెట్లు కాబట్టి రేషియో నేను తీసేసాను అనుకోండి, ఏమొస్తుంది, ఆ 3 క్యాన్సిల్ అయిపోతుంది. మీకు చెప్తాను చూడండి, దేర్ ఆర్ 2 సర్కిల్స్. ఓకే, ఏరియా ఆఫ్ సర్కిల్స్ రేషియో Δ1/Δ2. అయితే ఫస్ట్ సర్కిల్ ఏరియా ఎలా ఉందంట, థ్రైస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR. ఓకే, సెకండ్ ఎలా ఉందంట, మళ్ళీ థ్రైస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC. సో మొత్తానికి రేషియో కాబట్టి 3 క్యాన్సిల్ అయిపోయిందా. ఓకే, నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR. ఇక్కడ చూడండి, ABC బాగా అబ్జర్వ్ చేయండి, ఇది ABC PQR ఆర్ సిమిలర్. కరస్పాండింగ్ బైసెక్టర్స్ రేషియో ఎంత, 3:4. కాబట్టి వాటి యొక్క ఏరియాస్ ఎలా ఉంటాయి, 9:16. కానీ ఇక్కడ మనకు అడుగుతున్న ఆన్సర్ ఏంటి, PQR టు ABC అంటే రివర్స్, 16:9 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్కడ ఉందమ్మా, 16:9 ఎక్కడైనా ఉందా, లేదు. అదేంటి సార్ ఆప్షన్లో లేదు అంటే కీ తప్ప కాదు. ఇక్కడ మీకు నేను క్వశ్చన్ ఇది తెలుగు మీడియంలో చెప్పాను, అందుకే ఇలా వచ్చింది. అందుకే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, PQR త్రిభుజం యొక్క వైశాల్యానికి 3 రెట్లు, ABC త్రిభుజం యొక్క వైశాల్యానికి 3 రెట్లు ఇలా తీసుకున్నాం కాబట్టి ఇలా వచ్చింది. కానీ అదే మీరు ఇంగ్లీష్లో బాగా చదవండి, ఫైండ్ ద రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ సర్కిల్ హ్యావింగ్ థ్రైస్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR అండ్ టు ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC. థ్రైస్ అనేది రెండిటికి ఇవ్వలేదు అక్కడ, అబ్జర్వ్ చేస్తున్నారా బాగా. ఇది ఇక్కడ మీరు చూడాల్సింది ఒకటి. ఓకే, చూడండి, ఓన్లీ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR మాత్రమే థ్రైస్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABCకి కాదు, యాజ్ పర్ ఇంగ్లీష్ క్వశ్చన్, ఇంగ్లీష్ మీడియంలో ఇచ్చిన క్వశ్చన్కి అది అర్థం. అప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుందమ్మా, 3 ఇంటూ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR టు ABC ఎంత, 16/9. సో 3 1s 3 3s ఎంత ఆన్సర్, 16/3. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు నేను మీకు చెప్తున్నానంటే, మీకు ఏపీపీఎస్సి కండక్ట్ చేసిందైనా యూపీఎస్సి కండక్ట్ చేసిందైనా ఎప్పుడైనా కూడాను ఇంగ్లీష్ లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్, లేకపోతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ హిందీ లాంగ్వేజ్ ఇచ్చాడు అనుకోండి, 2 లాంగ్వేజ్లో పేపర్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నదే ఫైనల్గా తీసుకుంటాడు ఎప్పుడు, రెండిట్లో ఏమైనా మిస్ మ్యాచ్ ఉంటే. అర్థమవుతుందా? కాబట్టి మీరు సపోజ్ తెలుగు మీడియం అనుకోండి, మీరు ఏం చేస్తారు, 16:9 చూస్తారు. లేదు ఇక్కడ కాబట్టి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నారు, కానీ అదర్వైజ్ మీరు 16:9 పెడతారా, పెట్టరా? ఎందుకు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు కదా, 3 రెట్లు ABC 3 రెట్లు PQR అని. ఓకే, అందువల్ల మీకు ఇక్కడ మిస్ మ్యాచ్ ఉంది కాబట్టి నేను మీకు 2 థింగ్స్ కూడా చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ 28. ఫాస్ట్. ఇన్ ఏ ట్రయాంగిల్ ABC, AD is the median on the side BC. If AB is 5, AC is 5, AD is 3, then what is the length of BD? సింపుల్ క్వశ్చన్స్. అపోలోనియస్ థీరం అప్లై చేస్తే వచ్చేస్తుంది. ఒక త్రిభుజం ABCలో AD అనేది భుజము BC పై ఒక మధ్యగత రేఖ. AB is 5, AC is 5, AD is 3 అయినచో BD పొడవు ఎంత? అపోలోనియస్ థీరం అప్లై చేయొచ్చమ్మా, కానీ ఇక్కడ సైడ్స్ 2 ఈక్వల్గా ఉన్నాయంటే ఇది ఐసోస్లెస్ ట్రయాంగిల్, అవునా? ఇలా ఉండేటప్పుడు నేను సివియన్స్ కాన్సెప్ట్లో ఐసోస్లెస్ ట్రయాంగిల్ వచ్చినప్పుడు ఏం చెప్పాను నేను, వెనెవర్ దెర్ ఈజ్ అన్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ ABC whose equal sides are AA and there is a CVN, okay, AD whose length is B and which divides the opposite side in two parts, that is C and D. Then using CVN's concept, స్టీవార్ట్స్ థీరం ఏం చెప్పాను నేను, A² - B² = CD అని చెప్పానా లేదా? ఇది గుర్తుంటే చాలా ఫాస్ట్గా చేసేవచ్చు. సో ఈక్వల్ సైడ్స్ ఆర్ A అండ్ CVN లెంత్ ఇస్ B అండ్ ఆపోజిట్ సైడ్ దీస్ పార్ట్స్ ఆర్ C అండ్ D. కానీ ఇప్పుడు ఇది నేను ఇక్కడ అప్లై చేశాను అనుకోండి, ఏమొస్తుంది చెప్పండి,
this is A. Okay, 1 minute. It is A and it is B, and these two are equal. అంటే ఇది x అయితే ఇది కూడా x ఏ, అంటే ఆప్షన్ ఆన్సర్ ఏమవుతుంది 5 square minus 3 square equal to x into x, that is x square. 5 square minus 3 square, that is 16. X square equal to 16 means x equal to 4. చాలా తక్కువ టైంలో మీరు ఫాస్ట్గా పెట్టొచ్చు. బీడీ ఆడు బీసీ అడిగాడు అనుకోండి, 4 + 4 8. అపోలోనియస్ థియరం అప్లై చేయాలంటే చేయొచ్చు. ఏం చేస్తాం, AB square plus AC square equal to 2 times of AD square plus BD square. చేయొచ్చు, చేయకూడనైతే ఏం లేదు. ఓకే, దెన్ ఆల్సో విల్ గెట్ ది సేమ్ ఆన్సర్. నెక్స్ట్ 29. ఇవి నేను ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో, చూడండి. ఐసోస్లెస్ ట్రయాంగిల్లో. ఓకే, ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 5 centimeter is inscribed in a triangle. ట్రయాంగిల్ లోపల పెట్టాం, 5 centimeters radius. Sum of sides of the triangle is 32. What is the area of the triangle? Sum of these sides is nothing but perimeter is 32. Radius and the in radius 5. What is the area? What is the formula for area of the triangle when I know the perimeter and radius, in radius? Semi perimeter అయితే RS కదా, సో R5, perimeter 32, semi perimeter ఎంత అవుతుంది by 2, ఆఫ్ అవుతుంది అంటే 16. 5 into 16 80. ఫటాఫట్ ఫార్ములా తెలిస్తే అయిపోతుంది. అందుకే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్కి చాలా ఫార్ములాస్ ఉంటాయి, ప్రతిదీ మనం తెలుసుకోవాలి. అదే సర్కం రేడియస్ ఇచ్చాడు అనుకోండి, ABC by 4R is the area of the triangle. ఇవన్నీ కూడా నేను చెప్పాను, ఈ వీడియోస్ అన్నీ చూడండి. ఓకే, నెక్స్ట్ 30th one and last problem for this session. The area of an equilateral triangle is 84. If the centroid of the triangle is at G, then find the area of the triangle AGC. చూడండి, అది మీకు ఏ ట్రయాంగిల్ అయినా అవ్వచ్చు, ఈక్విలేటరల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సెంట్రాయిడ్ డివైడ్స్ ద ట్రయాంగిల్ ఇంటూ 3 equal parts. టోటల్ ట్రయాంగిల్ 84 అంట, ఏజీసీ అంటే 1 part. 3 parts is 84, then what about 1 part? 3 2s 3 8s, 28 centimeters square. That is first option is the correct answer. Simple questions ఇవి. ఓకేనా? So these are the first 30 questions in the APPSC DO mains paper. In the next video I'll come up with the next 30 questions. If you have any doubt in these models or in these questions, you can ask me at number which was scrolling down. కిందన స్క్రోల్ అవుతున్న నెంబర్ కి మీరు అడగొచ్చు. ఓకేనా? Thank you very much friends. All the best for your exams, and for more PDFs follow my blogs. One is iasmathematics.blogspot.com, and in this blogspot you will get PDFs for arithmetic. So arithmetic సంబంధించి ప్రతి టాపిక్ కి కూడా మీకు క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్, రిటర్న్ సొల్యూషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, and all PDFs are free. And another blog is sscpuremaths.blogspot.com. So in this blog you will get pure maths related PDFs. ఓకే, సో కాబట్టి ఈ 2 బ్లాగ్స్ అనేవి ఒకసారి విజిట్ చేయండి. పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి, అండ్ దోస్ ఆర్ సఫిషియంట్ ఫర్ నార్మల్ లెవెల్ ఎగ్జామ్స్. అంటే లైక్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కానీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఇలాంటి చిన్న లెవెల్ ఎగ్జామ్స్కి ఖచ్చితంగా సరిపోతాయి. బట్ ఎస్ఎస్సి సిజిఎల్ మెయిన్స్ ఆర్ డిఏఓ మెయిన్స్ ఆర్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ మాత్రం యూ హ్యావ్ టు వాచ్ మై వీడియోస్ ఫుల్ అండ్ ఆల్సో పర్చేజ్ సమ్ కోర్సెస్ ఆల్సో. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే, జై హింద్.